శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికాణాం మాలాకృప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినళినగదా శంఖపాణిర్ముకుందః. ఇవి విష్ణు సహస్రానికి ముందు చదువుకోవలసినటువంటి శ్లోకాలు. చాలా ఉన్నాయి కానీ సంక్షిప్త సుందరంగా మనం కొన్ని ముఖ్యమైనవి చెప్పుకున్నాం. గణపతి ప్రార్థన చేశారు, అన్నింటికీ చెయ్యాలి కాబట్టి వినాయకుడిని ప్రార్థించారు. వ్యాసుడు అంటే విష్ణువే కాబట్టి వ్యాసుడిని ప్రార్థించారు. ఆపైన విష్ణు సహస్ర ప్రధాన ప్రయోజనంగా యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అని మహాభారతంలో ఉదాహరింపబడినట్టుది. శంకర భాష్యంలో శంకరాచార్య స్వామి కూడా ప్రత్యేకంగా ఉదాహరించినటువంటిది. ఏ మహానుభావుని స్మరించడం మాత్రం చేత సమస్త జన్మబంధాలు విచ్ఛిన్నమైపోతాయి. అటువంటి విష్ణువుకి నమస్కారం అన్నారు. ఆపైన శ్రీ మహావిష్ణువు ఉండేటువంటి ఆ పాలసముద్రం శ్వేతద్వీపం, అందులో మహావిష్ణు తల్పం, ఆయన ఎంత స్వచ్ఛమైన మూర్తిగా ప్రకాశిస్తున్నాడో ధ్యాన శ్లోకంలో చెప్పారు. వీటన్నింటి యొక్క సమగ్రమైన వివరణకి ముందుగా విష్ణు సహస్రాన్ని ఒక్కసారి రేపటి భాగంలో మనం మొత్తం పారాయణ చేసుకుని దాని నుండి మనం వ్యాఖ్యానంలోకి వెళదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినళినగదా శంఖపాణిర్ముకుందః. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వస్య వస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టస్థవిరో ధ్రువః అగ్రాఖ్యశాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రదర్దనః ప్రభూతస్త్రికగుబ్ధామపవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వనేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయः సర్వదర్శనః అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనः సత్యः సమాత్మా సంమితः సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః అమృతశాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః సర్వగः సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజః భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సఖిష్ణుర్జగదారిజః అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘः శుచిరూర్జితః
అతీంద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నిజమో యమః వేద్యో వైద్యः సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృతు మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాం గతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనోహంసः సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్సు తపాః పద్మనాభः ప్రజాపతిः అమృత్యుస్సర్వదృక్ష్యముఖः సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణశాస్తా విసృతాత్మా సురారిః గురుర్గురుతమోధామः సత్యः సత్యపరాక్రమః నిమిషో అనిమిషస్రగ్వీవాచస్పతిరుదారధీః అగ్రణీర్గ్రామణీः శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంభ్రమర్దనః అహః సంవర్తకో వహ్నిరనిలోధరణీధరః సుప్రసాదः ప్రసన్నాత్మా విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతः సాధుర్జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనః వృషాఖీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరః సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపస్య పివిష్టః ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః అమృతాంశోద్భవో భానుశ్శ బిందుః సురేశ్వరః ఔషధం జగతస్యేతుః సత్యధర్మపరాక్రమః భూతభవ్యభవన్నాథః పవనః పావనో నళః కామః కామకృత్కాంతః కామః కామః ప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజితు ఇష్టో విశిష్టశిష్టేష్టస్య ఖండీ నఘుషో వృషः క్రోధः క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः అచ్యుతః ప్రథితः ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశోకస్తారణస్తారः శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలశ్చ తావర్తః పద్మీ పద్మనిభేక్షణः పద్మనాభో అరవిందాక్షः పద్మగర్భः శరీరభృతు మహర్ధిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులశ్చరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిం జయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సఖः మహీధరో మహాభాగో వేగవానమితాశనః ఉద్భవక్షోభణో దేవశ్రీగర్భః పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహः వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్థానదో ధ్రువः పరద్ధిః పరమస్పష్టస్తుష్టః పుష్టः శుభేక్షణः రామో విరామో విరతో మార్గో నేయో నయో అనయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజः ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్థవిష్టో భోర్ధర్మయూపో మహామఖః నక్షత్రణేవిర్నక్షత్రీ క్షమక్షామः సమీహనః యజ్ఞ ఇద్యో మహేద్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృతు మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనస్వవసో వ్యాపీనైకాత్మానైకకర్మకృతు వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరः ధర్మగుద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణः గభస్తినేమిः సత్వస్థः సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుः ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనः శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణः సోమపో అమృతపः సోమః పురుజిత్ పురుషోత్తమः వినయో జయः సత్యసంధో దాశార్ సాత్వతాం పతిః జీవో వినేతా సాక్షీ ముకుందో అమిత విక్రమః అంభో నిధిరణంతాత్మా మహోదధిశయో అంతకృతు
అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మకార్హ స్వాభావ్యో చితామిత్ర ప్రమోదనః ఆనందో నందనోనంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిల ఆచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృతు మహావరాహో గోవిందసుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః వేదాస్వాంగో అజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగ ఆనందీవనమాలీ హలాయుతః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః సుధన్వాఖండ పరశుర్దారుణో ద్రవిణప్రదః దివస్పృక్సర్వదుర్వ్యాసో వాచస్పతిరయోనిజః త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషకు సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతిః పరాయణం శుభాంగశాంతిద స్రష్టాకుముద కుబలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛవః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకరశ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశ్యతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ ఉదీర్ణ సర్వతశ్చక్షురణీశ శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినికావీర శౌరిశూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహా హరిః కామదేవ కామపాల కామీకాంత కృతాగమః అనిర్జేష్యవపుర్విష్ణుర్వీరో అనంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియ మహాక్రమో మహాకర్మా మహాతేజ మహోరగ మహాకృతుర్మహాయుజ్వా మహాయజ్ఞో మహాహవి స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణప్రియ పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తిరణామయ మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవి సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయామున భూతావాసో వాసుదేవ సర్వాసు నళయో నళ దర్ప దర్పదో దృప్తో దుర్ధరోధ అపరాజిత విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతానన ఏకోనైక సవః కిం యత్తత్పద పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరకాభిషమశూన్యో ధృతాశీరచలశ్చలః అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృతు సుమేధామేధ్వజోధన్యः సత్యమేధాధరాధరః తేజో వృషోద్యుతిధరः సర్వశస్త్రభృతాం వరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతి చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభా దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగస్సుతంతు స్తతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ఉద్భవస్సుందరస్సుందోరత్ననాభస్సులోచన అర్కో వాజసనశృంగీ జయంత సర్వవిజ్జయీ సువర్ణబిందురక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి కుముద కుందర కుంద పర్జన్య పావనో నళ అమృతాశో అమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ సులభ సువ్రత సిద్ధశ్చతుర్జిచ్చతుర్తాపన న్యగ్రోధోదుంబరో శ్వద్ధశ్చాణూరాంధ్రనిషూదనక సహస్రార్చి సప్తజిహ్వ సప్తయుధా సప్తవాహన అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశనక అణుర్బృహత్కృశ స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక భారభృత్కథితో యోగీ యోగీశ సర్వకామద ఆశ్రమశ్రమణక్షామ సుపర్ణో వాయువాహనక ధనుర్ధనో ధనుర్వేదో దండో దమయితా దమక అపరాజిత సర్వసహో నియంతా నియమోయమక సత్వవాన్ సాత్విక సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన విహాయసగతి జ్యోతిర్సురుచిర్హుతభుగ్ విభుగు రవిర్విరోచన సూర్య సవితా రవిలోచన
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోగ్రజ అనిర్విణ్ణ సదా మర్షి లోకాధిష్టానమద్భుత సనాతనతమ కపిల కపిరవ్యయ స్వస్తిదస్వస్తి కృస్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అరౌద్రకుండలీ చక్రీ విక్రమ్ యూర్జితశాసన శబ్దాదిగ శబ్దసఖ శిశిరశర్వరీకరక అక్రూరఃపేశలో దక్షో దక్షిణ క్షమిణాంబరః విద్వత్తమో వేతభయః పుణ్యశ్రవణకీర్తనః ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్రనాశనః వీరకారక్షణః సంతో జీవనః పర్యవస్థితః అనంతరూపో అనంతశ్రీర్జతమన్యుర్భయాపకః చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః అనాదిర్భోర్భువో లక్ష్మీస్సు వీరో రుచిరాంగదః జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ఆధారణలయో ధాతా పుష్పహాసః ప్రజాకరః ఊర్ధ్వగः సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మమృత్యుజరాత్యగः భూర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహः యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానः సామగాయనః దేవకీనందనः స్రష్టా క్షితీశः పాపనాశనః శంఖభృన్నందకీ చక్రీశార్ంగదన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యः సర్వప్రకరణాయుధః ఓం శ్రీ సర్వప్రకరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు క్షీరోదన్వదభంగభంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం ఇది శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం ఆనుశాసనక పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం సంపూర్ణం సమస్త సన్మంగళాని భవంతు. యథాశక్తి విష్ణు సహస్రనామ పారాయణ పూర్తి చేసుకున్నాం. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం మయాకృతం తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అది మనల్ని అన్ని విధానాల నుంచి కాపాడుతుంది, అన్ని భయాల నుంచి కాపాడుతుంది, అన్ని విధానాలు అలవాటు చేస్తుంది. ఎప్పుడు పారాయణలో జాగ్రత్త తీసుకోవాలి కానీ భయపడకూడదు. ఎందుకంటే అది ఒక నమ్మకంగా మారిపోతే మనస్సుకి భక్తి కంటే భయం ఎక్కువైపోతుంది. అది ఒక నిత్య జీవన విధానంలో ఉండాలి. మనం మామూలుగా హాయిగా తల్లితో తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఎంత హాయిగా ఉంటాం, దేవుడి దగ్గర పారాయణ చేసేటప్పుడు కూడా అంత ఆత్మీయంగా అంత హాయిగా ఉండాలి. మా గురువుగారు కొత్తపల్లి వీరభద్రరావు గారిని, ఆయన అమ్మవారి యొక్క అవతారాలు శక్తుల మీద ప్రత్యేకం గొప్ప గ్రంథం రాశారు పరిశోధన చేసి, శక్తి ఆరాధన గురించి. ఆయన చెప్పేవారు ఒక మాట, త్వయి ఆచరిత దోషానాం త్వమేవ శరణం మమ అనాలయ్యా అమ్మవారి దగ్గర. అది ఉంది, ఆ మాట ఉన్నది. మనం కొత్తగా మనం అనాలి కానీ ఇదివరకు వాళ్ళు చెప్పింది అనేవారు. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయి ఆచరిత దోషానాం త్వమేవ శరణం మమ. నేల మీద కాలు జారింది అంటే సరే చూసుకోపోవడం మన తప్పే, కాలు జారడం. కానీ నేల తప్పు కూడా కొంత ఉంటుంది. ఎవరో నూనె పోయడమో నీళ్లు పోయడమో జరిగింది అక్కడ, లేదా జరగదు, జారదు. మామూలు నేల మీద జారుతుందా? అందుకని దేవతా పూజలు స్తోత్రాలు పారాయణంలో ఏమైనా పొరపాటు జరిగితే భయపడకుండా
చిత్తశుద్ధిగా అమ్మ ఏదో మానవుడిని శక్తిగా ప్రకారం చేశాను, యథాశక్తి చేశాను, ఏమైనా ఉంటే నువ్వు చూసుకో తల్లి దగ్గర బిడ్డ లాంటి వాడిని అంటే అన్నీ క్షమిస్తుంది. ఇంక దానికి మళ్ళీ పరిహారం అనుకుని ఊబిలో కూరుకుపోకూడదు. అందుకే నేల మీద కాలు జారిందంటే కాలు తప్పుతో పాటు నేల తప్పు కూడా ఉన్నట్టే తల్లి త్వయి ఆచరిత దోషానం త్వమేవ శరణం మమ. మేము మానవులం, మేము మందబుద్ధులం, నువ్వు మహాప్రకాశం, విశ్వాత్మ, విశ్వప్రకాశం, నీకేం లోటు, నువ్వు చూసుకోవచ్చుగా, జరగకుండా నీకు అప్పగించాంగా బాధ్యతని అని అనమన్నాడు ఆయన. అలా ఉంది శాస్త్రంలో, దేవీ భాగవతంలో ఉంటుందన్నమాట. నీ పూజలో ఏమైనా దోషం జరిగిందంటే నువ్వే గతమ్మా, నువ్వు చూసుకో అంటే ఏం పర్వాలేదు లేవే వెరిదానివి, నాకు తెలియదమ్మా నీ మనస్సు అని ఆ పూజ చేస్తున్న ఆవిడ భుజం మీద చేసి అమ్మవారు మాట్లాడుతుందమ్మా, ఆ అనుభూతి మనకు కలుగుతుంది. మీరు చేసి చూడండి. ఇప్పుడు అనుకోకుండా భక్తికి ప్రచారం పెరగడం వల్ల మంచుతో పాటు కించిత్తు పొరపాటు ఏమిటంటే భయం పెరుగుతుంది. ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అనే సందేహాలు మా చిన్నతనంలో ఎప్పుడూ మేము ఎదుర్కొనివి, మేము ఎవరిని అడగనివి ఇప్పుడు మేము జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇదేమిటి ఇలా కూరుకుపోతున్నారు, చెప్పడం గురించి కాదు చెప్పచ్చు, ఇలా కూరుకుపోతున్నారు ఏమిటి అనిపిస్తుంది, బాధ వస్తుంది. జ్ఞానం పెరగాల్సింది పోయి ఈ ఆచారాల ఊబిలో కూరుకుపోతే అలాగే. ఇవన్నిటికీ పరమార్థం ఒకటే, తత్వం తెలుసుకోవడం. అది ఇప్పుడు మన ప్రయత్నం. ముందుగా ఆ ధ్యాన శ్లోకం అర్థం గమనిస్తేనండి ఎంత పరమార్థం అందులో ఉందో తెలుస్తుంది. అసలు మనం అంతిమంగా చేరుకోవలసిన స్థానం ఏమిటి? ఆయన స్థానం కదా, శ్రీ మహావిష్ణు స్థానం. ఆయన ఎలా ఉన్నాడు అలాగే మనం ఉంటాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షై ఆనందేన పునీయాత్ అరినళినగదా శంఖపాణిర్ముకుంద. క్షీరోదన్వత్ ప్రదేశే ఉదన్వానుదధికి అని, ఉదన్వత్ అంటే సముద్రం, క్షీరోదన్వత్ పాలసముద్రం. పాలసముద్రంలో శుచిమణి విలసత్సైకతే, అక్కడ ఇసుక రేణువులన్నీ స్వచ్ఛమైనటువంటి మణులుట. అది శుచిమణి విలసత్సైకతే. శుచి అంటే శుభ్రము, స్వచ్ఛం. మౌక్తికానాం మాలాక్లుప్త ఆసనస్థక, ఇక ఆయన కూర్చున్న ఆసనం ముత్యాల మాలలతో అలంకరించబడింది. ముత్యాల పందిరిలాగా, ముత్యాల పందిరి వాహనం అంటే అర్థం అది. స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండిత అంగక, ఆయన శరీరం అంతా కూడా, ప్రత్యవయవం కూడా స్ఫటికమణులతో సమానంగా ప్రకాశించేటువంటి ముత్యాలతో అలంకరించబడింది, ముత్యాల హారాలతో. అదే ఆముక్తమాల్యలో కృష్ణదేవరాయలు చెబుతారు, శ్రీ మహావిష్ణువు మెడలో ఉండే ముత్యాల హారాలు ఏమిటి అంటే అవి మామూలు ముత్యాలు, ఏదో పూసలు దండలు గుచ్చినవి కాదుట. వ్రాలిన యోగి వర్గము నిర్మల అంతఃకరణములవోలే హారములు దనర. ధ్యానం చేసేటువంటి యోగుల మనస్సులు ఆయన హృదయం మీద వారేట. ఆ యోగుల మనస్సులో ఈ ముత్యాలుట. అది అంత ముత్యంలా స్వచ్ఛంగా ఉండే మనస్సుగా భగవంతుడు లొంగుతాడు. అంటే ముందు మన మనస్సులో రాగద్వేషాలు పోగొట్టుకోవాలి. నేను విష్ణు సహస్రం రోజు 10 సార్లు చదువుతాను, 10 మంది కలిసి 10 సార్లు చదువుతాం, 1000 మంది కలిసి 1000 సార్లు చదివాం, పెద్ద ఉత్సవం, ఇదంతా ఆర్భాటం. అక్కడ విష్ణు ఉండడు, అన్నీ ఉంటాయి. మనస్సు ముందు రాగద్వేషాలకు అతీతంగా ఉందా? కుటుంబ సభ్యులతో విరోధాలు తగ్గించుకున్నావా? పక్క వాళ్ళతో విరోధాలు తగ్గించుకున్నావా? సర్దుకుంటున్నావా? ఉద్యోగంలో సర్దుకుంటున్నావా? ఇంట్లో సర్దుకుంటున్నావా? అన్ని విధాల ఈ ప్రపంచం నుంచి మనం సర్దుకుపోవలసిన అవసరం వచ్చే వరకు సర్దుకోవడమే. ఇదే ముందు ఆ నిర్మలాంతఃకరణము అంటే. అప్పుడు విష్ణు వక్షస్థలం మీద ఉంటాం మనం, లక్ష్మీదేవిలాగే. మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థక, అలా ఆయన కూర్చుని ఉండగా స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ, స్ఫటికమణుల్లా ప్రకాశించే ముత్యాల హారాలే ఆయన మీద ఉండగా, ఆయన శరీరాన్ని అలంకరించి ఉండగా, శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై, ఉపరి ఆకాశంలో విరచితై ఏర్పాటు చేయబడ్డాయి. విరచిత అంటే రచించిన, ఏర్పాటు చేయబడిన అని అర్థం వస్తుంది. ఆకాశంలో అలాగ ఆయన తలుచుకుంటే కల్పన కాంతి ఏముందండి, మేఘాలు ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయి, ఏం వర్షిస్తున్నాయి? శుభ్రై స్వచ్ఛంగా ఉన్నాయట. అభ్రై మేఘాలట. అదభ్రై ఎంత గాలి వీచినా అవి చెదిరిపోవట. అదే ముక్తి అంటే. దేనికి చెలించకుండా ఉండమే కదా ముక్తి, సుఖదుఖాలకి లాభనష్టాలకి. అటువంటి మేఘాలు ఏం వర్షిస్తున్నాయి? ముక్త పీయూష వర్షై, ముత్యాలు అనేటువంటి అమృత వర్షం కురిపిస్తున్నాయట. అంచేది అమృత వర్షం మృత్యోర్మ అమృతంగమయ.
ఈ మృతప్రాయమైన జీవితం నుంచి అమృతప్రాయమైన జీవితానికి మనం వెళ్ళాలంటే రాగద్వేషాలు వదిలేయాలి. అన్నింటినీ సమానంగా తీసుకోవడం, అందరినీ సమానంగా చూడడం, మనవాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భేద బుద్ధితో మాట్లాడకుండా ఉండడం అలవాటైతే విష్ణు సహస్రం పారాయణ అప్పుడు ఫలిస్తుంది. ఆనంది, అప్పుడు ఆనంది ఎంత స్పష్టంగా ఉందండి ధ్యానం. అంతిమ లక్ష్యం ముందే చెప్పాడు, ఆనందంగా ఉంటాం. ఆనంది ఆయన అలా ఉంటాడు. పునీయాత్ నహ, మమ్మలను పునీయాత్ పవిత్రము చేయునుగాక, రక్షించునుగాక, కాపాడునుగాక. అరి నళిన గదా శంఖపాణికి ముకుంద. అరిహి అంటే చక్రం, నళినం అంటే పద్మం, గద శంఖం, శంఖచక్ర గదా పద్మాలు ధరించినటువంటి ముకుందుడు ముక్తిం దదాతీతి ముకుంద, ఆయన మమ్మల్ని కాపాడునుగాక. ఇది ధ్యాన శ్లోకానికి అర్థం. ఇక రేపటి నుంచి మొదలుపెట్టి విశ్వం విష్ణు అనే 2 నామాల యొక్క విస్తృత అర్థాన్ని లోతుగా తెలుసుకుని, మిగిలిన 998 కూడా ఆ రెండింటికి వ్యాఖ్యానం కాబట్టి వాటిని తత్వజ్ఞానం ప్రధానంగా తెలుసుకుంటూ మనం వ్యాఖ్యానాన్ని సాగించుకుందాం. మళ్ళీ 20